బావ తిందామా మరి బడి బడి బువ్వ మళ్ళీ దొరకదా. హాయ్ ఎప్పుడు వచ్చినోడా. నమస్కారం అందరికి. ఇది నా స్కూల్. బాయ్ తమ్ముడు. బాయ్. మనం ఆడుకున్న ఆటలు కదా గ్రౌండ్ అంతా. అవు బా అప్పుడు గ్రీన్ బాగుంది. ఈయన మా బావ. ఇటు రావాలి రా తమ్ముడు, ఇటు రావాలి. థ్యాంక్ యూ. నీ ఇంట్రడక్షన్ పిల్లలే అడ్డేసేది అట్లుంటుంది. మా బావ లోకల్ ఇప్పుడు ప్రజెంట్ వార్డ్ మెంబరు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు యూత్ కాంగ్రెస్లో. మంచి ఆలోచనలు ఉన్నాయి, మంచి వ్యక్తి, సహాయం చేస్తూ ఉంటాడు సమాజానికి, గ్రామంలో ఉంటుండు. ఇదంతా స్కూల్ గ్రౌండ్. నేను చదువుకున్న బడి. సో ఇది స్కూల్. ఇక్కడ టెంపుల్ ఉంటుంది, సరస్వతి అమ్మవారిది. ఇది స్కూల్. పక్క బిల్డింగ్ వచ్చేసి అంటే రీసెంట్గా కట్టింది, 2 years బ్యాక్. అది ఇంగ్లీష్ మీడియం, ఇది తెలుగు మీడియం కదా. ఓకే, సపరేట్ చేసారు. అప్పుడు అంతా ఒకటే. ఇదేమో అప్పుడు తెలుగు మీడియం అంటే స్ట్రెంత్ ఎక్కువ ఉండే కదా. ఇదే కదా అది పోదాను లేదా. సో ఇది మా క్లాస్, 10th క్లాస్. హాయ్ చెప్పరా. 10th మీరు? 10th క్లాస్ ఎక్కడ? ఓకే, చేంజ్ చేసిరా. అక్షరాలు రాసుకోబో రాయ. సో ఇన్ని కూర్చొని చదువుకునేది, చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి. బాగా చదువుకోండి. సో ఇది నా క్లాస్. వెనకాల ఒకటి ఉండే, అప్పుడు అది 8th. అది అంటే ఇప్పుడు ఇది అంటే ఇంగ్లీష్ మీడియం సపరేట్ అయింది కాబట్టి దీన్ని కొంచెం ఇక మేము ఇక్కడ మెయింటెనెన్స్ లేదు. అప్పుడు తెలుగు మీడియం ఉన్నప్పుడు ఇది ఇంగ్లీష్ మీడియం చేంజ్ అయింది. ఇక్కడ మనది ఈడ లాస్ట్ బెంచ్ ఉంటుంది, లాస్ట్ బెంచ్ కూర్చోవాలి. ఇక్కడ బోర్ వస్తే నిద్రపోయేటండి కింద. టెంపుల్ కదా. ఇది అమ్మవారు, సరస్వతి అమ్మవారు. మేము ఉన్నప్పుడే గోపాల్ రెడ్డి సార్ అని ఉంటుండే. సార్ ఇప్పుడు రిటైర్డ్. సారే కట్టించింది. పడ్డావు కదరా చిన్నోడా ఒకసారి పడ్డాక. హాయ్ చెప్పు. పైకో ఇది సార్. ఇది పైన మొత్తం తెలుగు మీడియం ఉంది. ఈ బిల్డింగ్ మొత్తం స్వామి వివేకానంద. ఇందాక డైరెక్టర్ తెలుగప్పుడు. ఇప్పుడు టోటల్గా ఈ ఫ్లాట్ మొత్తం తెలుగు మీడియం పెట్టేశారు. బిల్డింగ్ సో ఇప్పుడు గ్రీనరీ ఎక్కువ ఉండే, బట్ ఇక కొంచెం తగ్గినట్టు.
పైనుంచి లుక్ బాగుంటుంది కదా. ఇంతగాడు నా సీనియర్, బాగా జూనియర్ బాగా. మనం సపరేట్ దిద్దామా? ఇది అప్పుడు కంప్యూటర్, ఇప్పుడు కూడా కంప్యూటర్స్ ఉన్నాయా? బాగా తీసుకురా నా జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటున్నా. ఇప్పుడు మీరు 9th ఉన్నప్పుడు వచ్చినాయి కదా, ఇది 9th 8th ఉన్నప్పుడు వచ్చినాయి. మేము 8th ఉన్నప్పుడు వచ్చినాయి అనుకుంటా, 8th 9th ఉన్నప్పుడు. అప్పుడు కంప్యూటర్ ఇప్పుడు కింద మ్యాట్ ఉండే, మ్యాట్ తీసేసి ఇవన్నీ థర్మకోల్ కూడా ఉండే, పైన అంతా థర్మకోల్ ఉండే. ఇప్పుడు 10th క్లాస్ టీచర్లకు లంచ్ చాలా అయినాయి కదా ఇక కొన్ని అట్లా ఇదంతా కొత్తది అన్నట్టు. అంత కొత్త బిల్డింగ్ ఇంగ్లీష్ మీడియం. ఇదేంటి బా కిచెన్ కా? అప్పుడు అక్కడ ఉండే కదా. వీడియో తీయనావా? చిన్నప్పటి అని గుర్తు చేసుకుంటే ఏడ తిన్నా ఏడున్నా విన్నావా? వద్దే నేను తెలియదు. బాగా తిందామా మరి? బడి బువ్వ మళ్ళీ దొరకదా? బడి బువ్వ ఇక్కడ అన్నం తినటం అప్పుడు ప్రభాకర్ రావు సార్ ఉన్నప్పుడు ఇక్కడ లైన్గా కూర్చొని తింటాం కదా. స్టాఫ్ అంతా తింటే సార్ ఒక్కడే మనతోటి కూర్చొని తినేటోడు. సో ఇదంతా మేము తిరిగి ఆడుకున్న గ్రౌండ్. ఇక్కడ ఇది ఖోఖో ఫస్ట్ మన పీటీ సారేగా విజయ్ కృష్ణ. అక్కడ ఖోఖో అవి కొత్తగా వేసారు కాబా. మేమేమో వాలీబాల్ ఆడుకుంటాం అప్పటి నుంచి. ఈ ఖోఖో అది రెండు ఒకటేసారి అది పెట్టారు. చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి. చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను, ఈ మాటలన్నీ ఎక్కడ నేర్చుకున్నావు అంటే నా బలం, నా బడి, నా అక్షరాలు నా బడి నేర్పింది. నేను కొన్ని రాస్తే అక్షరాలు అంటే నేను గొప్ప చెప్పుకోవడం అని కాదు, కొన్ని అక్షరాలు నేను రాసినప్పుడు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు అంటే నా ఆస్తి నా అక్షరం, ఆ అక్షరాలు ఈ బడి ఈ గుడి నేర్పింది. థ్యాంక్ యూ ఆల్.